హాయ్ సబ్స్క్రైబర్స్, ఈవినింగ్ స్నాక్స్కి గోధుమ పిండి బోండాలు 3 కోపల పిండి తీసుకున్నాను. అందులో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఏ కోపుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే బౌల్తో పెరుగు తీసుకోవాలి. 1 కోప పెరుగుకి 3 కోపల గోధుమ పిండి తీసుకున్నాను. దాన్ని బాగా కలిపేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇందులో కలిపేసుకున్నానండి. ఇవన్నీ కూడా కట్ చేసే వరకు గోధుమ పిండి మెత్తపడుతుంది అన్నమాట. సో దీంట్లో నేను ఓమా, ఉల్లిపాయలు మాత్రమే వేసాను. పచ్చిమిర్చి, కొత్తిమీర నేను ఇప్పుడే వేయలేను. ఫస్ట్ మా బాబుకి కొన్ని వేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందాము. తర్వాత చాలా మట్టుకు మైదా పిండితో చేసిన బర్గర్, పిజ్జా, షవర్మా ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి. మయోనీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. మైదా తినడం వల్ల క్యాన్సర్ రేట్ మన ఇండియాలో ఎక్కువైపోతుంది కనుక మీ పిల్లలకు మైదా ఇవ్వకుండా ట్రై చేయండి. మరి ముఖ్యంగా మ్యాగీ కూడా. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఇలాంటివి గోధుమ పిండితో ఈజీగా బోండాలు వేసుకొని మనం నార్మల్ మైదా పిండితో ఎలా వేసుకుంటారో అలాగే వేసుకుంటే ఇలాంటి టేస్టీ బోండాలు రెడీ అవుతాయండి. దీనికి నేను పల్లీలు, పుట్నాల చట్నీ చేశాను. 1-2 పచ్చిమిర్చి, పల్లీలు, పుట్నాలు గ్రైండ్ చేసేసుకున్నామంటే టేస్టీ బోండాలు విత్ చట్నీ చాలా మంచిది, హెల్దీ కూడా. సో ఇక్కడ నుంచి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.